దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యంలో నుండి మనము రోమాపత్రిక 14 అధ్యాయం 17 మనము ధ్యానం చేస్తున్నాం. ఈ సమయంలో కూడా ఈ యొక్క 17 మనం ధ్యానం చేద్దాం. రోమాపత్రిక 14 అధ్యాయం 17 దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం అంటే దేవుడు అనుగ్రహించే నీతి అని, దేవుడు అనుగ్రహించే సమాధానమని, అలాగే దేవుడు అనుగ్రహించే ఆనందం అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని రాజ్యం అంటే ఇది భోజనమో పానము కాదు. దేవుని రాజ్యం అంటే నీతి. దేవుడు పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించే, పరిశుద్ధాత్మ వలన కలిగే నీతి, పరిశుద్ధాత్మ వలన కలిగే సమాధానము, అలాగే పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందము అనే విషయాన్ని గురించి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం అనే మూడవ ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ ఇచ్చే ఆనందం, పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మానవ సంబంధమైన ఆనందాలు మనల్ని దేవుని రాజ్యము కోసం ఆలోచించకుండా చేస్తాయి. మానవ సంబంధమైన ఆనందాలు. అలాగే సాతాను సంబంధమైనవి కూడా ఉన్నాయి. సాతాను వలన కలిగేవి, సాతాను ఇచ్చేవి కూడా ఉన్నాయి. అవి దేవుని రాజ్యమునకు చేరకుండా చేస్తాయి. కానీ అందరికీ ఈ ఆనందం, ఈ సంతోషం అనేది కావాలి. ఆనందం చాలా లోతైనది, సంతోషం అనేది ఒక పరిస్థితికి సంబంధించింది. అయితే ఆనందం అనేది పరిస్థితులతో సంబంధం లేకుండా ఉండే పదం. సరే, మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందం అనే విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందము దేవుని రాజ్యం. ఒక ప్రయాణం ఉందనుకోండి, ఒక ట్రైన్లో ఒక ప్రయాణం ఉంది. ఆ ప్రయాణములో 3 రకాల ఆనందాలను మనం ఒకవేళ ఆ ట్రైన్లో 3 పార్ట్స్ చేసినట్లయితే దేవుడు అనుగ్రహించి ఆనందం పరలోక రాజ్యానికి మనల్ని తీసుకొని వెళ్తుంది. మనుషుల ఆనందాలు అనేవి దేవుని రాజ్యములో మనము ఏమి సాధించకుండా చేస్తాయి. సాతాను వలన కలిగే ఆనందము దేవుని రాజ్యమునకు చేరకుండా మధ్యలోనే అది ఆపేస్తుంది. ఇది మనం గ్రహించాలి. కాబట్టి ఈ ఆనందము దేవుని వలన కలిగే ఆనందం, పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందం మీద మనము ఆధారపడాలి. మనము పరిశుద్ధాత్ముడిచ్చే ఆనందాన్ని పొందుకుంటే మనం యాత్రలో ఎక్కడున్నామంటే దేవుని రాజ్యమునకు చేరగలిగిన, లేక దేవుని రాజ్యంలో ఉన్నాం మనం. అది దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్న విషయం. కాబట్టి దేవుడు అనుగ్రహించే ఆనందాన్ని మనము పొందుకోవాలి. నిజమైన ఆనందం అంటారు దాన్ని, నిజమైన ఆనందం. నిజము కాని ఆనందాలు ఎటువంటివంటే తర్వాత తెలుస్తుంది దాని గురించి, ఇప్పుడేమీ తెలియదు. నిజమైన ఆనందము తర్వాత కూడా క్షేమాన్ని కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. తర్వాత కూడా అది ఆనందంగానే ఉంటుంది. అది మనం గ్రహించాలి. నిజమైన ఆనందము కాని వాటిని ఆనందాలు, సంతోషాలని మనుషులు ఈ రోజున అనుకుంటున్నారు. దాని సంగతి ఏంటంటే తర్వాత తెలుస్తూ ఉంటుంది. మనుషులకు తర్వాత తెలిసి ఇది దుఃఖంగా ఉంది ఏంటి, ఇది ఆనందం అని పరిగెత్తాను, ఇప్పుడేమో ఏడవాల్సి వస్తుంది ఏంటి అంటే, చూసారా? అలాగే ఆ ఆనందం అనుకున్నది ఎక్కడికి దారి తీసింది, ఎక్కడికి దారి తీసింది, దేన్ని ఇచ్చింది అసలు అనేది తర్వాత తెలుస్తూ ఉంటుంది. అది మనం గ్రహించాలి. కాబట్టి పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందం అనేది మనకు ముఖ్యం. దీన్ని మనం గ్రహించవలసిన వారమై ఉంటున్నా. నిజమైన ఆనందము కొరకే దేవుడు మనల్ని నడిపించేవాడు అన్న సంగతిని కూడా మనం గుర్తించాలి. నిజమైన ఆనందం ఎక్కడుందో దాన్నే దేవుడు ఏం చేస్తాడు, మనకు బోధిస్తాడు, చెప్తాడు. నిజమైన ఆనందం దగ్గరికే మనల్ని దేవుడు నడిపిస్తాడు, అక్కడికే మనల్ని తీసుకొని వెళ్తాడు. ఎందుకంటే అక్కడ దేవుని యొక్క రాజ్యం ఉంది.
అది మనం గ్రహించాలి. నిజమైన ఆనందము ఎప్పుడు కూడా మనల్ని ఆనందంగా ఉంచుతుంది. నిజమైన ఆనందము మనం బాధపడే పరిస్థితి తీసుకురాదు. ఆ ఆనందం కొనసాగుతూనే ఉంటుంది. నిజమైన ఆనందం అనేది దేవుడు అక్కడికి మనల్ని తీసుకొని వెళ్తాడు. దేవుడు బోధించే ప్రతిదీ కూడా మన క్షేమాన్ని మన క్షేమాన్ని అలాగే ఉంచుతుంది. అనగా మనల్ని క్షేమములోనే నడిపిస్తుంది. కానీ నిజమైన ఆనందము కానిది మన క్షేమం తలక్రిందులవుతుంది, మన ప్రమాదంలో పడిపోతూ ఉంటాం. ఇది మనం గ్రహించాలి. కాబట్టి పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందము దేవుని యొక్క రాజ్యం. దేవుని వలన దేవుడిచ్చే ఆనందము మనకు కావాలి. దేవుడిచ్చే ఆనందాన్ని మనం పొందుకునేవారుగా ఉండాలి. దానికి బదులుగా సాతానిచ్చే ఆనందాల వైపు మనుషులు తిరుగుతూ ఉంటారు. కానీ వాటిలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? నువ్వు దేవుని రాజ్యమునకు చేరకుండా, జీవాన్ని చూడకుండా, క్షేమాన్ని చూడకుండా, తర్వాత జరిగే పరిస్థితులు ఎంత ప్రమాదకరమైనవో తెలియకుండా చేస్తూ ఉంటాడు. ఏదైనా తోటలో నుండి మనము ఆ విషయాలన్నీ తెలుసుకోవచ్చు. వాడు ఏం చేస్తున్నాడు, సంతోషం అనేది దేంట్లో ఉందో వాటిని చూపిస్తూ ఉన్నాడు. ఆ చూపుకు కానీ ఆ యొక్క వివేకమిచ్చు రమ్యమైనది గా ఉండుట అంటే ఘనతను గూర్చి అనుకోండి, కానీ అక్కడ ఉందా? కానీ కనిపిస్తుంది, అలా అనిపిస్తుంది. పరిశోధించకుండా, తెలుసుకోకుండా దాంట్లో అడుగు పెట్టడం ద్వారా ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితిలోనికి వెళ్ళడం జరిగిందో మనం చూస్తున్నాం. అపవాది ఆ విధముగా దేవుని రాజ్యమునకు చేరకుండా ఏం ఉపయోగిస్తున్నాడు? ఆనందం అనేదాన్ని, సంతోషం అనేదాన్ని ఉపయోగిస్తున్నాడు. కానీ అవి దేవుని రాజ్యం కాదు. దేవుడు అనుగ్రహించే ఆనందమే మనల్ని దేవుని రాజ్యమునకు చేరుస్తుంది. దేవుని రాజ్యములోనికి మనం వెళ్ళగలం. కానీ దేవుడిచ్చే ఆనందముల వైపు చూడకుండా సాతాను ఆకర్షించే ఆనందాల వైపు చూసిన వారు ఆగిపోయారు. అవి ఏ విషయాలైనా మనుషులు ఆనందం కొరకు చేసే పనులన్నిట్లో కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి, సాతాను యొక్క తంత్రాలు కూడా అందులో ఉన్నాయి. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అయితే మనకున్న సమయంలో మనం గ్రహించాలి, దేవుడు మనల్ని నిజమైన ఆనందం ఎక్కడ ఉందో అక్కడికే మనల్ని నడిపించేవాడు అన్న సంగతిని మనం గుర్తించాలి. అది దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యము యొద్దకే ప్రభువు మనల్ని నడిపించేవాడు అనే సంగతిని మనము గుర్తించాలి. దేవుడు అనుగ్రహించే విషయాలు ఉన్నాయి. సాతాను కూడా కొన్ని విషయాల్లోనికి మనుషులని ఆకర్షించడం కూడా మనం చూస్తున్నాం. దేవుడిచ్చేవి ప్రత్యేకమైనవి. దేవుడిచ్చేవి నీతియుక్తమైనవి. అందులో నీతి, న్యాయము అనేది బ్రేక్ కాదనమాట. అవి నీతితో నిండినవి, న్యాయముతో నిండినవి దేవుడు అనుగ్రహించేవి. సమాధానకరమైనవి దేవుడు అనుగ్రహించేవి. అందులో సమాధానం అనేది తొలగిపోయే పరిస్థితి ఉండదు. సమాధానం బ్రేక్ కాదు. సమాధానముతో ఉన్న విషయాలు దేవుడు అనుగ్రహించేవి, విలువలతో కూడిన విషయాలు, మనకు ఘనతను కలిగించగలిగిన విషయాలు, ఎప్పటికీ గౌరవముగా ఘనత కలిగి ఉండే విషయాలను దేవుడు అనుగ్రహించేవాడై ఉన్నాడు. మనకు దేవుడు అనుగ్రహించే వాటిలో ఆ క్షేమం ఎప్పుడు కూడా తొలగిపోదు. అలాగే దేవుడు అనుగ్రహించే సంతోషాల్లో మనము అభివృద్ధి చెందగలం. కానీ సాతాను అనుగ్రహించే విషయాల్లో, సాతాను ఆకర్షించే విషయాల్లో న్యాయము అనేది తొలగిపోతుంది. న్యాయమును దాటి అన్యాయములోనికి అడుగు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. క్రమమును దాటి అక్రమములో అడుగు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అవి సాతాను సంబంధమైనవి. పైకి చూస్తే మనము కొన్ని విషయాలు కనబడుతూ ఉంటాయి, దేవుడిచ్చే విషయాల్లాగానే కనబడతాయి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు లాగానే కనబడతాయి. కానీ అవి ఎలా వచ్చాయి అనేది చూసినప్పుడు అక్కడ న్యాయం దెబ్బతింది, అక్కడ సమాధానం దెబ్బతిన్నది. అక్కడ న్యాయమును గూర్చి ఆలోచించలేకపోయారు. న్యాయమును ప్రక్కన పెట్టి న్యాయం కంటే ఎక్కువగా సంతోషాన్ని ఇవ్వగలిగిన ఆ సంబంధాలు, ఆ ధనము, ఆ అధికారము, ఆ సౌకర్యాలు అనే వాటిని ఎక్కువగా ఆలోచించడం చేశారు. ఇక న్యాయం దెబ్బతింటుంది. దేవుడు న్యాయములో కదా ఉన్నది. దేవుడు లేని స్థలం ప్రమాదకరం కదా.
అసలు జీవం ఇచ్చేవాడే దేవుడు కదా, జీవం నుండి వేరే ఏం సాధించగలం మనం? దేవుని నుండి వేరైనప్పుడు మరణం అంటే ఏంటో చూశాడు ఆదాం. మరణం అంటే ఏంటో అతనికి అర్థమైంది. కానీ ఆ ఏదెన్ తోటలో ఉన్నప్పుడు, దేవుని మాట వింటున్నప్పుడు మరణం అనేదే లేదు. జీవము యొక్క ఆనందాన్ని, నష్టము, నాశనం అంటే ఆ విషయాలే తెలియవు. అది మనం గ్రహించాలి. కాబట్టి సాతాను సంబంధమైన విషయాల్లో న్యాయము, నీతి న్యాయాలు దెబ్బతింటున్నాయి. సమాధానము అనేది దెబ్బతింటుంది. విలువల సంగతి ఏంటి? అవి దెబ్బతినే పరిస్థితి కనబడుతూ ఉంటుంది. అలాగే క్షేమం తలక్రిందులవుతుంది. ఇక అభివృద్ధి ఎంత మాత్రము పొందలేము. పతన అవస్థలో, లేక ఆ పతనమయ్యే మార్గంలో, క్రమక్రమముగా నశించే ఆ యొక్క విధానములో కొనసాగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. దావీదు జీవితంలో దేవుడు అనుగ్రహించిన సంబంధాలు చూడండి, సాతాను ఆకర్షించిన సంబంధం చూడండి. ఏం జరిగింది? ఒక్కసారిగా సాతాను అనుగ్రహించే వాటిని అనుమతించినప్పుడు దావీదు జీవితం తలక్రిందులైపోయింది. భద్రత తలక్రిందులైపోయింది. క్షేమం తలక్రిందులు, ప్రమాదం లోపలికి దూసుకొని వచ్చింది. అటువంటి విషయాలు, అతని జీవితం ఎలా మారిపోయింది, అతని ఇంటిలోనే ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి అన్న విషయాలు మనం చూస్తాం. సాతాను కూడా అనేకమైన వాటిని, మనుషులు దేవుడు ఏవైతే ఆశీర్వాదాలు ఏర్పాటు చేశాడో వాటిని సాతాను కూడా కొన్ని విధానాల్లో ఇవ్వడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అక్కడ నీతి లేదు, అయితే అక్కడ న్యాయము లేదు, అయితే అక్కడ క్రమము లేదు. క్రమాన్ని దాటాల్సి వస్తుంది, న్యాయాన్ని నిర్లక్ష్యం చేయాల్సి వస్తుంది. అది మనం గ్రహించాలి. బిలాము సంగతి గురించి ఆలోచిస్తే కూడా అతడు నీతి న్యాయాలు ఆలోచించట్లేదు. నువ్వు ఎవరిని శపిస్తున్నావో ఎందుకు? వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చారా? మేము యుద్ధం చేస్తామంటున్నారా? మీ క్షేమాన్ని నాశనం చేస్తామంటున్నారా? మీకున్నవేవో చిట్ట చివరి వట్టి నీళ్లను కూడా డబ్బులు ఇస్తామన్నారు వాళ్ళు. నువ్వు లెక్క చెయ్యని నీళ్లను కూడా, మాకు దాహం వేస్తే మేము త్రాగము, కానీ త్రాగాల్సిన పరిస్థితి వస్తే మీరు చెప్పిన వెల చెల్లిస్తామన్నారు. అటువంటి పరిస్థితి. నీళ్ళను అందరూ ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు గోదావరి నది ఉంది, అందరూ అది పారుతూ ఉంటే అందరూ ఉపయోగించుకునేదే. అటువంటి పరిస్థితుల్లో మేము దేవుడు చెప్పిన స్థలానికి మేము వెళ్తున్నాం, అయితే అందులో ఈ మార్గం గుండా వెళ్ళాల్సి వస్తుంది మాకు అని అడిగారు వారు. సో వారిని ఎందుకు శపించాలి? వారికి ఎందుకు నష్టం కలిగించాలి? వీళ్ళేమో ఆలోచించాలి, నేను ఎందుకు వీరిని చంపాలి, వీరి నాశనాన్ని ఎందుకు కోరుకోవాలి, వీరు చావాలని ఎందుకు అనాలి, ఏంటి కారణం ఏంటి? వాళ్ళని యుద్ధం చేయడానికి రాలేదు వారు, మన క్షేమాన్ని దోచుకోవడానికి రాలేదు, మనకున్న దేన్ని కూడా ఆశించడానికి రాలేదు వారు. అక్కడ న్యాయాన్ని ఆలోచించట్లేదు, నీతిని ఆలోచించట్లేదు, ఏది సరైన విషయం అని ఆలోచించట్లేదు. దేవుడు ఎక్కడుంటాడు? దేవుడు లేని స్థలం ఎంత ప్రమాదకరమైంది. ఎంత చక్కగా కనిపించిన, ఏదో తోటలా కనిపించిన దేవుడు లేకపోతే సొదొమ గొమొర్రాలను గురించిన ఆ మాట వాడబడుతుంది కదా, ఏదైనా వనంలాగా ఉంది అది. అంటే జీవవృక్షం గురించి కాదు అక్కడ చెప్పింది, ఏదైనా వనం లాగా అంటే అట్లా శ్యామలంగా ఉంది అనే అర్థం. అంటే అది చక్కగా ఉంది, ఆ వాటర్ ఫెసిలిటీ కానీ సర్వ సమృద్ధి ఉందన్నమాట. ఏది తక్కువ కాకుండా, ఏది ఎక్కడి నుండి తెచ్చుకోకుండా అన్నిటిని కలిగి ఉన్న దాన్ని అలా పోల్చాడు. కానీ దేవుడు లేడు అక్కడ, దేవుని వాక్యం లేదు అక్కడ, దేవుని చట్టం లేదు అక్కడ. కాబట్టి తలక్రిందులైపోయారు. బిలాము ఆలోచించట్లేదు, ఎందుకు నేను శపించాలి? దేవుడు నాకు ఇచ్చిన వరాన్ని ఇతరులు నశించాలి అన్నదాన్ని నేను ఎందుకు వినియోగించాలి? వాళ్ళు ఎవరు? ఏం చేయడానికి వచ్చారు? వారు ఏం మాట్లాడుతున్నారు? వినకుండా, తెలియకుండా ఏం చేస్తున్నాడు ఇక్కడ? అక్కడ కూడా మనం గ్రహించాలి. న్యాయం దాటుతున్నాడు. దేనికి? తనకేదో దొరుకుతుంది. ఏంటది అంటే అది ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పాలి. అది
ధనము కాదు, అది అధికారం. అధికారం అని చెప్పాలి. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ దేశములో ప్రధానమైన వ్యక్తులు తన ఇంటి ముందు తన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. మీకు అర్థమైంది కదా? ఆ దేశాన్ని ఏలుతున్న వారు తన ఇంటి ముందు తన కొరకు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇతనికే ఆహ్వానం దొరకదేమో సాధారణమైన పరిస్థితుల్లో మనం ఆలోచిస్తే. కానీ వాళ్ళు ఈ రోజున తన్ను వెతుక్కుంటూ వచ్చి దాన్ని చూశాడు. అతను దాన్ని చూశాడు. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత రాజు ఏమన్నాడు? నిన్ను గణపరచలేనంత తక్కువ వ్యక్తినా అన్నాడు. ఎవరు? రాజు. కాబట్టి దీన్ని చూస్తున్నాడు. దేన్ని చూడాలి? ఎంత గొప్పవైనా దేవుడు లేకపోతే ఏమైపోతాయి చూడండి మీరు. ఎంత గొప్పవైనా దేవుడు లేకపోతే అంతేక దాని పరిస్థితి. దేవుడే కదా సృష్టించడం మాత్రమే కాదు, నిర్వహణ, కొనసాగింపు ముఖ్యం. అద్భుతంగా ఒకటి నిర్మాణం కాగానే నశించిపోతుంది. అది నాశనం కాకుండా కాపాడగలిగేది, నిరంతరం అలాగే ఉంచగలిగేది కావాలి కదా. అది దేవుని వాక్యం, అది దేవుని మాట, దేవునితో ఉండే కనెక్షన్. దాన్ని విస్మరించి వారికి ఒక అక్కడి నుండి వస్తున్నప్పుడు ఒక బోధ చేశాడు. ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బోధ చేశాడు. కాబట్టి సాతాను అక్కడ ఇశ్రాయేలు కొరకు ఆఫర్ ఉంది. దాన్ని మనం చూస్తున్న వివాహము అనేది లేకుండానే అక్కడున్న ఇశ్రాయేలీలు అక్కడ ఉన్న అందమైన స్త్రీలతో వెళ్ళుట అనేది అక్కడ కనబడుతూ ఉంది. ఏం లేకుండా? వివాహం లేకుండా. వివాహం దగ్గరికి రాకపోతే తీర్పుకు గురవుతుంది. అది తీర్పుకు గురవుతుంది. కాబట్టి ఆ ఇశ్రాయేలీలు వివాహం అన్న దగ్గరికి రాకుండానే అక్కడున్న పరిస్థితులకు లొంగిపోయారు. కాబట్టి వెంటనే ఏమొచ్చింది? తీర్పు వచ్చింది. వారికి ఒక 60-70 సంవత్సరాల జీవితకాలం ఉంది. వారు చనిపోవాల్సి వచ్చింది. చూసారు ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితి మనం అక్కడ చూస్తున్నా. సాతాను ఏం చేస్తున్నాడంటే న్యాయమును మీరునట్లుగా, న్యాయమును పట్టించుకోకు, క్రమాన్ని పట్టించుకోకు అని వాటిని తక్కువ చేస్తూ, దేవుడు నడిపించే దేవుడిచ్చే వాటిలో నీతియుక్తమైనవి, సమాధానకరమైన విలువలతో కూడినవి. కాబట్టి మనం చూస్తున్నాం ఆ మోయాబు రాండ్లు అక్కడికి వచ్చి ఎటువంటి పరిస్థితి కలిగిందో మనం చూస్తున్నాం. అప్పుడు ఇశ్రాయేలీలు క్రమమేంటి అనేది చూడలేదు. దేవుడు చెప్పిందేంటి? అక్కడే ఉంది కదా నీ జీవితం. ఇక్కడే కాదు, అనంతమైనదిగా ఉంది. దేవుని వాక్యం అనేది మనుషులు ఏర్పాటు చేసిన చట్టము లాంటిది కాదు. ఏదో నువ్వు 4 రోజులు బ్రతకడానికి కోసం కాదు. దేవుడు ఏర్పాటు చేసింది యుగాయుగములకు సంబంధించి అనంతం. దేవుడు నిజమైన ఆనందం యొద్దకు మనల్ని నడిపిస్తాడు. కొన్ని విషయాలు త్వరగా మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నిజమైన ఆనందం ఎక్కడుందో దాన్నే మనకు తెలియజేస్తాడు. మన పాత్ర ఏంటి? సింపుల్ గా లోబడడం. అది చేస్తే చాలు. అది చేయకపోతే ఆ నిజమైన ఆనందం మన సొంతము కాదు. చెయ్యాలి, అది చేయగలగాలి అనే విషయాన్ని మనం గుర్తించాలి. నిజమైన ఆనందము ఎక్కడ ఉంది అనే విషయాన్ని చూస్తే, నిజమైన ఆనందము పశ్చాత్తాప పడుటలో సరి చేసుకోవడంలో ఉంది. కాబట్టి దేవుడు అక్కడికి పిలుస్తున్నాడు. ప్రతి వ్యక్తిని, నువ్వు శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నావు, నేను దీవించలేని స్థితిలో పరిస్థితిలో ఉన్నావు, నా దీవెనలు నీ దగ్గరికి రాకుండా అడ్డు కూడా కట్టబడి ఉంది సాతానుకు అవకాశం ఇవ్వడం ద్వారా. కాబట్టి ఆ విషయంలో పశ్చాత్తాపడి అక్కడి నుండి విడుదల పొందుతావు. ఇక నా దీవెనలు నీ యొద్దకు వస్తాయని దేవుడు పశ్చాత్తాప పడడానికి పిలుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 55వ అధ్యాయము, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, భక్తిహీనులు తమ మార్గమును విడువవలను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అని దేవుడు మాట్లాడుతున్నాడు. తన తలంపుల గురించి మాట్లాడుతున్నాడు, తన మార్గాల గురించి మాట్లాడుతున్నాడు. తన మాటలు ఎంత శక్తివంతమైనవో
ఆయన మాటలు ఏ విధముగా 11లో నిష్ఫలంగా నా యుద్ధకు మరల కాది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును అని. ఆ తర్వాత మీరు సంతోషంగా బయలువెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు, మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదము చేయును, పొలంలోని చెట్లనియు చప్పట్లు కొట్టును. ప్రకృతి కూడా మీకు ఏం చేస్తుంది? ఆహ్వానం పలుకుతూ ఉంటుంది అనే గొప్ప విషయాలు దేవుడు తెలియజేశాడు. కాబట్టి పిలుస్తూ ఉన్నాడు, మీ మార్గాలు విడవాలి, మీ తలంపులు మానుకోవాలి అని, తన వైపు తిరగాలి. అప్పుడు మీరు క్షమించబడతారు. నా యొక్క ఆలోచనలు మీ పట్ల నేను నెరవేరుస్తాను, నా మార్గాల్లో నడిపిస్తానని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మన పాపములు దేవునికి మనకు అడ్డముగా వచ్చి దేవుని రక్షణ పొందకుండా, దేవుని ఆశీర్వాదములు పొందకుండా, దేవుని స్వస్థత పొందకుండా ఎలా ఆటంకంగా ఉంటాయో యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం, 2 వచనాల్లో ప్రభు అక్కడ తెలియజేశాడు. కాబట్టి మనం గ్రహించాలి, నిజమైన ఆనందం ఎక్కడుంది? ఒక వ్యక్తి సరి చేసుకున్నప్పుడు అతని జీవితంలో దేవుడు దీవించడానికి ఇష్టపడుతున్నాడు, తన ఆశీర్వాదములు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రతి వ్యక్తిని దేవుడు దర్శించినప్పుడు అదే పనిని దేవుడు చేస్తున్నాడు. మనల్ని దర్శించినప్పుడు కూడా పశ్చాత్తాప పడుట ద్వారా మనల్ని దేవుని రాజ్యానికి వారసులుగా, దేవుని పిల్లలుగా మనల్ని చేశాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆశీర్వాదమునకు వారసులుగా చేశాడు. అలాగే రెండవదిగా మనము దేవుని వాక్యంలో చూస్తే, దేవుడు మనల్ని విలువల యొద్దకు నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడికి నడిపిస్తున్నాడు? విలువలు. దేవుని వాక్యంలో తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, 4వ అధ్యాయము 4వ వచనం, మీలో ప్రతివాడు దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. నీకు తెలియాలి, ఏం తెలియాలి? పరిశుద్ధతలో, అలాగే విలువలలో నీ శరీరాన్ని కాపాడుకోవడం తెలియాలి. ఇది దేవుని యొక్క చిత్తం. దేవుని చిత్తం ఏంటి? నీకో సంగతి తెలియాలి. పరిశుద్ధంగా ఎలా ఉంచుకోవాలో నీవు తెలుసుకొని ఉండడం దేవుని చిత్తం. అలాగే ఘనతలో దేవుడు మెచ్చుకోగలిగిన దాంట్లో నీ జీవితాన్ని ఉంచుకోవడము నీవు తెలుసుకోవాలి. మనకు దేవుడు తెలుసుకోవడానికి టైం ఇస్తే, తెలుసుకోవడానికి అవకాశాలు ఇస్తే ఏం తెలుసుకుంటున్నాం? పరిశుద్ధతలో, ఘనతలో మన శరీరాన్ని ఎట్లా కాపాడుకోవాలో ఎరిగి ఉండుట దేవుని యొక్క చిత్తం. అది మనం గ్రహించాలి. దేవుని చిత్తం. ఏది పడితే అది చేస్తూ ఉంటే నడుస్తుందిలే అని అనుకుంటే, ఒక రోజున తీర్పుకు గురైన రోజున పరిస్థితి ఏంటి? అనేది మనం గుర్తించాలి. మనము యోసేపు ఉన్న చెరసాల్లో పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి ఇద్దరు వేయబడ్డారు. తప్పు చేసింది ఒకరే, కానీ ఇద్దరు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. కానీ ఒకరోజు నిజం తెలిసింది. అప్పటి వరకు కావల్లో ఉన్నారు వీళ్ళు. ఒకరోజు నిజం తెలిసింది, ఇద్దరికి కలలు వచ్చాయి. ఆ కలలో భక్షకారుల అధిపతి ఏం చేస్తున్నాడు? రాజు కొరకైన ఆహార పదార్థాలను భద్రపరచడం లేదు. రాజు కొరకైన ఆహారం విషయంలో శ్రద్ధ లేదు. ఏది పడితే అది పక్షులు వచ్చి తీసుకొని వెళ్తుంటే కూడా చూస్తూ ఉన్నారు, తీసుకొని పోనీ అన్నట్టుగా. దాన్ని బట్టి ఏం చేస్తాడు రాజు? నా కొరకు ఆహారాన్ని సిద్ధపరుస్తున్న నీవు దాని విషయంలో నీకు శ్రద్ధ లేదు, జాగ్రత్త లేదు. ఆ విషయాలు తెలిసిపోయాయి. ఇక్కడ ముందే కళల ద్వారా వీళ్ళకి అర్థమైంది, రాజుకు అక్కడ తెలిసిపోయింది. తర్వాత ఏం చేశాడు? ఉరిదీశాడు. భక్షకారుల అధిపతిని ఉరితీశాడనే విషయాన్ని మనం చూస్తాం. పానదాయకుల అధిపతి తిరిగి తన స్థానములో నిలబెట్టాడు అనే విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ఒక రోజున తెలుస్తుంది ఆ పరిస్థితి ఏంటి. కాబట్టి దేవుడు విలువల యొద్దకు నువ్వు ఎరిగి ఉండాలి. ఇది నా చిత్తం. మొదట నా చిత్తం ఏంటి నువ్వు తెలుసుకొని ఉండాలి. పరిశుద్ధత యందు, ఘనత యందు ఎలా కాపాడుకోవాలి నీ శరీరాన్ని ఎలా ఉంచుకోవాలి, శరీరం ద్వారా నీ మాటలు ఏ విధంగా ఉండాలి, ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం అనేది మనం గ్రహించాలి. దేవుడు తీర్పు తీర్చినప్పుడు, దేవుడు దాని గురించి విమర్శించినప్పుడు, అప్పుడు మనకు మెప్పు దొరుకుతుందా? మన క్రియలు మనం సమర్థించుకుంటాం. ఏముంది, తీసుకుని వెళ్ళి భూమిలో కప్పి పెట్టాను,
అని చెప్పాడు అతడు. కానీ తీర్పు తీర్చినప్పుడు నీ నోటి మాటను బట్టే తీర్పు తీరుస్తానని తీర్పు తీర్చినప్పుడు అతడు దోషి అయ్యాడు, శిక్ష పడింది అన్న విషయాన్ని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి విలువల యొద్దకు దేవుడు నడిపిస్తున్నాడు. విలువలలో ఏముంది? ఆనందం ఉంది, నిజమైన ఆనందం ఉంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. దేవుని చిత్తం కూడా అదే. దేవుని చిత్తం కూడా అది. ఎందుకంటే నీవు ఘనతయందు ఉండాలి, నీవు మెచ్చుకోగలిగిన స్థితిలో ఉండాలి అనేది దేవుడు వాక్యంలో తెలియజేస్తున్నాడు. రెండో విషయంగా మనం చూస్తున్నాం, అది దేవుని చిత్తం. మనము ఎరిగి ఉండుట, మనల్ని మనం ఏ విధంగా ఏ పరిస్థితిలోనికి దేవుడు నడిపించినా కూడా అక్కడ పరిశుద్ధత యందును ఘనత యందును మన శరీరంతో చేసే వాటిని ఎలా పరిశుద్ధతలో ఘనతలో కాపాడుకోవాలో ఎరిగి ఉండాలి. అక్కడికి దేవుడు నడిపిస్తున్నాడు. ఆ విలువలు కలిగి ఉన్నప్పుడు మనం నిజముగా దేవునిలో ఆనందించగలం, నిజమైన ఆనందాన్ని మనము కలిగి ఉండగలం. లేదంటే లోక సంబంధమైన ఆనందం, లాభం ఏంటి దాని ద్వారా? లేదా అక్కడ నుండి సాతాను సంబంధమైన దాంట్లో పడిపోయారు అనుకోండి, దేవుని రాజ్యమే దూరం అయిపోతుంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఇది రెండో విషయంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే మూడవ విషయాన్ని మనం చూస్తే, దేవుడు మనల్ని నిజమైన ఆనందం యొద్దకు నడిపిస్తాడు. నిజమైన ఆనందం ఎక్కడ ఉంది? దేవుని సన్నిధిలో ఉంది. అక్కడికి రాకుండా ఎంత దూరం ఉన్నా కూడా నీ ఆనందం ఎగిరిపోతుంది. తర్వాత ఆనందం అయిపోతుంది. ఆనందం అయిపోయాక ఏం దొరుకుతుంది? విరక్తి అనేది దొరుకుతుంది. యవనస్తులు ప్రయత్నం చేస్తారు, ఎక్కడ ఆనందం అని. చివరికి అది అయిపోతుంది. వీళ్ళకి ఇక దొరికేది ఏంటి? జీవితం ఎందుకు ఇక? దేవుడు నేర్పిస్తాడు నీకు, దేవుడు నడిపిస్తాడు. నీకు నీవేదో కనుగొనేదో చేస్తానంటే నీది ముగిసిపోయే ఆనందం. ఇక నెక్స్ట్ దొరికేది విరక్తి. అది మనం గ్రహించాలి. కాబట్టి నిజమైన ఆనందం ఎక్కడుందో అదే దేవుడు మనకు తెలియజేస్తాడు. కాబట్టి మనం వినాలి, లోబడాలి, ఆ ఆనందాన్ని పొందాలి. ఆ ఆనందాన్ని సమృద్ధిగా పొంది దాన్ని పంచేవారముగా, దాన్ని ఇతరులకు తెలియజేసేవారుగా మనం ఉండాలి. అందుకు దేవుడు మనకు వినిపిస్తున్నాడు. నిజమైన ఆనందం ఎక్కడుంది? దేవుని సన్నిధిలో ఉంది. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. కానీ నిజానికి మూల భాషలో ఆనందం అనే మాట అక్కడ ఉంటుంది, తెలుగులో సంతోషం అనే మాట కనబడుతుంది. నిజమైన ఆనందము, పరిపూర్ణమైన ఆనందము దేవుని సన్నిధిలో ఉంది. ఆయన సన్నిధికి రాకుండా ఎంత దూరం ఉన్నా కూడా మన ఆనందాలు ఆగిపోతాయి. చివరికి మన జీవితం బరువు అవుతుంది. వెళ్ళాలి నువ్వు దేవుని దగ్గరికి, ఆయన సన్నిధిలో నువ్వు కనబడాలి. అక్కడ కనబడితేనే నీ జీవితం తేలికగా ఉంటుంది. దేవుని సన్నిధిలో కనబడితేనే నీవు ఆనందించగలవు. నిజమైన ఆనందము దేవుని సన్నిధిలో ఉంది. మనకున్న ఆనందాల్లో మనం మునిగిపోతా, మనకున్న విషయాల్లో మునిగిపోతా మన జీవితం అర్థం లేకుండా పోతుంది. లోక సంబంధమైన ఆనందాలతో సరిపెట్టుకుంటాం, చివరికి జీవితం అయిపోయిందా? కానీ దేవునిలో ఆనందిస్తూ ఉంటే నీ జీవితం అనంతమైనదిగా ఉంటుంది. సొలొమోను లోక సంబంధమైన సంతోషంలో మునిగిపోయి ఉన్నాడు. ఈ లోపం ఏమైపోయింది? వృద్ధాప్యం వచ్చింది. తినడానికి అన్నీ ఉన్నాయి, కానీ తినే శక్తి లేదు. వృద్ధాప్యం వచ్చింది, బలము లేదు, బలహీనుడు అయిపోయాడు. ఇక భార్యలది రాజ్యం అయిపోయింది. వారెవరు? వారు దేవుని సంబంధమైన విషయాలకు దూరంగా ఉన్నవారు. అక్కడ కూడా ఎంత ప్రమాదం. ఇక వారి యొక్క లోక సంబంధమైన విధానాల్లో చిక్కుకోవాల్సి వచ్చింది. ఆ విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి దేవుడు అలంకరించాలి, దేవుడు వినిపించాలి, తన చిత్తమును చేయించాలి, ఘనత కొరకు సిద్ధపరచాలి, గొప్ప వ్యక్తిగా అలంకరించాలి అనుకున్న ప్రతిసారి దేవుని దగ్గరికి రాలేదు, దేవుని మాట వినలేదు. లోక సంబంధమైన ఆనందాలతోనే సరిపెట్టుకున్నాడు. జీవితం అయిపోయింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఏంటి? దేవుడు అలంకరించడానికి ఆయన సన్నిధికి నువ్వు రాలేదు, ఆయన మాట నువ్వు వినలేదు. కాబట్టి నేను అలంకరించలేకపోయాను అనే పరిస్థితి అక్కడ దేవుడు చెప్పవలసి వచ్చింది అనేది మనం చూస్తున్నాం. కాబట్టి మనం గ్రహించాలి, ఎటువంటి వ్యక్తి కానీ దేవుని రాజ్యంలో ఎటువంటి స్థానంలో ఉన్నాడు? దేవుడు ఇవ్వడానికి కొరకు అన్ని సార్లు అనేకమైన అవకాశాలు ఇచ్చిన దేవుని సన్నిధికి రాలేదు. లోక సంబంధమైన ఆనందాలు అతని యొక్క ఆలోచన ఏంటి? మనుషులు ఎలా సంతోషపడతారు, ఇదే సబ్జెక్ట్. దాంతో జీవితం అయిపోయింది.
దేవుడు కోరేదేంటి, దేవుడు తెలియజేసేదేంటి అనేది ఆలోచించడం మొదలు పెట్టాలి. అందుకే రాజుకు దేవుడు ఒక ఆజ్ఞ పెట్టాడు, నా వాక్యాన్ని ఖచ్చితంగా ప్రతిరోజు చదవాలి. ఎవరు? రాజు కూడా. అప్పుడు నీకు అర్థమవుతుంది, నేను ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చానో నీకు అర్థమవుతుంది. అనేకులకు అర్థం కావట్లేదు, దేవుడిచ్చాడు ఈ జీవితం, ఇక్కడ నుండి ఈ మంటి నుండి మహిమకిది అన్న విషయం అర్థం కావట్లేదు. ఎందుకంటే దేవుని వాక్యం లేదు కదా, దేవునితో సంబంధం లేదు కదా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా, దేవుడు మనల్ని తన సన్నిధికి పిలుస్తున్నాడు. ఆయన సన్నిధిలో మనం కనబడాలి. అక్కడ సంపూర్ణ సంతోషం ఉంది. 16వ కీర్తన 11వ వచనంలో మనం చూస్తున్నాం, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. కాబట్టి దేవునితో మాట్లాడినప్పుడు చూడండి, దేవునితో మాట్లాడితే ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన అన్నిటినీ, మనకు అసాధ్యమైనవి కూడా ఆయన చేస్తాడు. అది మనం గుర్తించాలి. దేవుని దగ్గరికి వెళ్తే ఇంకెక్కడికి మనం వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన అన్నిటినీ చేయగలిగిన వాడు. అంటే ఎవరితో సంబంధం లేదు, ఎవరితో పని లేదు అనేది కాదు. అక్కడ దేవుడు మన కొరకైన పనిని పూర్తి చేయగలిగిన వాడు. అది మనం గ్రహించాలి. అలాగే మన ఘనత కొరకు దేవుడు రకరకాలైన విషయాలు పెట్టాడు. వాటిని గురించి ముందు జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. ఆయన సన్నిధికి రాకుండా ఉన్నవారు తమ సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారు. ఆయన సన్నిధికి రాకుండా ఉన్నవారు బరువైన పరిస్థితుల్లోనికి తమ జీవితాన్ని నెట్టివేసుకుంటున్నారు. దేవుని సన్నిధిలో కనబడాలి. మనము దేవుని సన్నిధిలో ఉంటే ఇతరులకు దీవెనకరంగా ఉంటాం. దేవుని సన్నిధిలో లేకపోతే మన జీవితమే మనకు మనమే ఒంటరిగా ఉన్నా ఏదో బరువు మన మీద పడుతున్నట్లుగా, ఏదో ఒత్తిడి మన మీద పడుతున్నట్లుగా, మన బాధ్యతలు తేలికగా ఉండాల్సింది కష్టంగా అలా మారిపోతూ ఉంటుంది. కాబట్టి మన దేవుని సన్నిధిలో ఉండుట మనకు మంచిది. అందుకే దేవుడు తన సన్నిధికి పిలుస్తున్నాడు. ప్రతిరోజు ఆయన సన్నిధిలో కనబడమంటున్నాడు. దానియేలును గురించి చూస్తా, 3 సార్లు కనబడుతున్నాడు దేవుని సన్నిధిలో. సరే, మనకు ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన అంటే ఉన్నదిలే ఒక్కసారి, అది కూడా అప్పుడప్పుడు ఏమవుతుంది, బ్రేక్ అవుతుంది. కానీ దానియేలుకు ఒక్కసారి ఏంటి, 3 సార్లు ఉంది. చూసారా ఎటువంటి గొప్ప విషయం. ఉదయం ఉంది, మధ్యాహ్నం ఉంది, అలాగే ఆ రాజు ఉద్యోగం నుండి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఉంది. ఎటువంటి గొప్ప విషయం. కాబట్టి ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో కనబడితే అంతగా మనము సంతోషమును అనుభవించగలం. అందుకే దేవుడు తన సన్నిధికి పిలుస్తున్నాడు. ప్రతి సమయములో తన సన్నిధికి పిలుస్తున్నాడు అనే విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అనేకులు వినడం లేదు, వారి జీవితం తేలిక కావడానికి పిలుస్తున్నాడు. ఆయనకేదో తక్కువై కాదు, ఆయనకేదో మనుషులు కావాలని కాదు. ఇటువంటి విషయాలు వినడానికి కూడా నాకు ఇష్టం ఉండదు ఎవరైనా చెప్తూ ఉంటే. దేవుడు నువ్వు రాకపోతే బాధపడతాడు, అర్థమైందా? ఇటువంటి విషయాలు నిజమైన నేను వినను. నిజమైన అంటే ఆయన తండ్రి కాబట్టి అనే విషయాలు కూడా నేను వినను. అది నీ కోసం, ఆయన కోసం కాదు. ఆయన కోసం కాదు. ఆయన కొరకైతే ఒక్క క్షణం ఆయన మౌనంగా ఉంటే మనకు 1000 సంవత్సరాలు దొర్లిపోతాయి. పరిస్థితి ఏంటి? లేక 100 సంవత్సరాలు, మన 100 సంవత్సరాలు ఆయన ఒక్క క్షణం ఆయన మౌనంగా ఉన్నాడు అనుకోండి, ఒక్క నిమిషం ఆయన మౌనంగా ఉంటే ఏంటి పరిస్థితి? మన 1000 సంవత్సరాలు ఆయనకు ఒక్క దినముతో సమానం అని బైబిల్ తెలియజేస్తుంది. ఆయన మౌనంగా ఉంటే ఏమవుద్ది? మనం చచ్చి ఊరుకుంటాం అంతే. మన అవకాశాలన్నీ పూర్తయిపోతాయి. మనం చేయవలసిందంతా పూర్తయిపోద్ది. ఆయన మేల్కొలపకపోతే, ఆయన పిలవకపోతే, ఆయన దర్శించకపోతే. దర్శించే విధానాలు చాలా ఉన్నాయి. కొన్నిసార్లు ఎన్ని కేకలు వేసినా చెవులో దూది పెట్టుకున్నట్లు పెట్టుకుంటాం మనం. ఇక ఆ షేక్ చేయాల్సి వస్తుంది పట్టి. రకరకాల పరిస్థితులు ఉంటాయి, రకరకాల విధానాలు ఉంటాయి దేవునికి మనల్ని దర్శించడానికి కొరకు. అది మనం గుర్తించాలి. కాబట్టి దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. కాబట్టి తన సన్నిధికి దేవుడు పిలుస్తున్నాడు అనేది 3వదిగా మనం నేర్చుకుంటున్న విషయం. అలాగే 4వదిగా, దేవుడు తన వాక్యం యొద్దకు మనల్ని పిలుస్తున్నాడు.
ఎక్కడికి రమ్మంటున్నాడు? వాక్యం ఆలోచించు, వాక్యం చదువు, వాక్యము విను, వాక్యాన్ని ఆలోచించు, ధ్యానించు, దివారాత్రములు ధ్యానించు అనే విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. వాక్యము జీవము గలది. వాక్యం నిర్జీవమైంది కాదు, నిర్జీవమైన ఇతర పుస్తకాల వంటిది కాదు. వాక్యం సజీవమై దేవునితో మాట్లాడుతాడు. కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యం, లోపల గుండె ఉప్పొంగుతూ ఉంటుంది. కొన్నిసార్లు కన్నీళ్లు కారుతూ ఉంటాయి. కొన్నిసార్లు మన శరీరం గాలిలో వెళ్తూ ఉంటుంది, లేక మన హృదయం ఏంటి ఇలా జరుగుతూ ఉంది. వాక్యం ఏముంది? దాంట్లో జీవం ఉంది. వాక్యం సజీవమైంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. భక్తుడు 119వ కీర్తనలో 1-2 మాటలు చెప్పాడు. మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన. 119వ కీర్తనలో 92వ చరణం చూడండి. 119:92లో, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉందును. అసాధారణమైన విషయం ఇక్కడ మనం చూస్తున్నాం. ఏంటంటే శ్రమలో నాకు సంతోషాన్ని ఇచ్చింది ఏంటి? నీ ధర్మశాస్త్రం. మీరు శ్రమ పడుతున్నప్పుడు మీరు అనుకోండి, ఏవి మీకు సంతోషాలు అనుకున్నారో వాటి పేర్లు చెప్పండి. కొంతమంది విరక్తితో జీవితాన్ని ముగించుకునే వాళ్ళని చూస్తున్నారు కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కోరుకున్నవన్నీ ఉన్నాయి. నువ్వు అనుకున్నావు కదా, ఈ ఉద్యోగం దొరికితే అది ఉంది కదా, ఆ ఉద్యోగం చేస్తున్నావు కదా, ఇంకెందుకు? అది ఇప్పుడు సంతోషాన్ని ఇవ్వట్లేదు. నువ్వు నిర్మించుకున్న ఇల్లు, నువ్వు ఏర్పాటు చేసుకున్న కుటుంబం ఏరికోరి ఏం చేస్తున్నారు? అది మనం చూస్తున్నాం. శ్రమలో మీరు చూడండి, మీరు దుఃఖపడుతున్నప్పుడు మీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు దగ్గరికి వెళ్ళండి. దుఃఖం ఎక్కువ అవుద్ది కానీ మీకు సంతోషం రాదు. సంతోషం కొరకు ఇదిగో ఇలాంటి వస్త్రాలు కొనుక్కున్నాను ముందేసుకొని చూసుకుంటూ ఉండండి. మీకు సంతోషం వస్తుందా? ఏడుపు ఎక్కువ అవుద్ది. అర్థమవుతుందా? బయటికి వెళ్ళి ఇల్లును చూసుకోనండి. ఇల్లు సంతోషం వస్తుందా? సంతోషం కొరకు రకరకాలు మనం చేసి సమకూర్చుకుంటాం, కానీ నిజంగా బాధ వచ్చినప్పుడు నువ్వు ప్రిపేర్ చేసుకున్న ఆహారాన్ని కూడా నువ్వు తినలేవు. విందు భోజనం అది కూడా తినలేవు నువ్వు. శ్రమలో సంతోషం దొరకడం అనేది ఎటువంటి విషయం మీరు ఆలోచించండి. కానీ నీ వాక్యము శ్రమలో కూడా, నా శ్రమలో ఎటువంటి శ్రమ? నశించే శ్రమ. అక్కడ కూడా నీ వాక్యం నాకు ఆనందాన్ని ఇచ్చింది. నశించిపోతానేమో అన్నంత శ్రమలో కూడా నీ వాక్యం నాకు ఆనందాన్ని ఇచ్చింది అనే మాట నిజంగా ఎంత శక్తివంతమైన దేవుని వాక్యం అట్టిది. అందుకే దివారాత్రములు, రాత్రైనా కూడా నువ్వు దేవుని వాక్యం యొద్దకు వచ్చి ఆయన వాక్యాన్ని నువ్వు ధ్యానించవచ్చు, ఆయన వాక్యాన్ని చదవచ్చు. దేవుడు నా కొరకు ఏం మాట్లాడుతున్నాడు, దేవుని మాటలేంటి అది చదువుతూ ఉంటే హృదయంలో ఉన్న వ్యతిరేకత తొలగిపోయి అనుకూలత కలిగి అక్కడి నుండి దేవుని వాగ్దానాలు వింటూ ఎటువంటి సంతోషంలోనికి మనం వెళ్ళవచ్చు. అది నిజంగా ఆశ్చర్యం. అందుకే ఎన్నోసార్లు దేవుడు వాక్యము చదువు అని చెప్పిన సందర్భాలు నాకు గుర్తున్నాయి. వాక్యం చదవాలా. మనసు సంతోషంగా ఉన్నప్పుడు, ఉజ్జీవంగా ఉన్నప్పుడు చెప్పాలి. కానీ మనసు విచారములో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, భయములో ఉన్నప్పుడు, అనుమానములో ఉన్నప్పుడు, కలవరములో ఉన్నప్పుడు కొన్నిసార్లు కీర్తనల గ్రంథం చదువు. కీర్తనల గ్రంథం అనేక సార్లు దేవుడు చెప్పింది నాకు గుర్తొస్తుంది. కీర్తనల గ్రంథం చదువుతూ ఉంటే ఏంటి, కీర్తనలలో ఇటువంటి విషయాల అర్థమవుతుందా? పాటలలో ఇటువంటి జీవిత అనుభవాల ఆశ్చర్యం. ఇటువంటివి నేను ఎందుకు చూడలేకపోయాను, ఎందుకు చదవలేకపోయాను? ఎటువంటి ఆశ్చర్యం. కొన్నిసార్లు దేవుడు చెప్పిన ఆ వాక్యాలు చదువుతూ ఉంటే చదవలేని స్థితి. ఏంటి, ఇంత అద్భుతమైన విషయాలు ఉన్నాయా? ఎంత ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడా? ఇంతగా ఆదరిస్తున్నాడా? ఎంతగా ఆయన సహాయం చేస్తున్నాడా? అటువంటి విషయాలు వాక్యములో ఉంది. వాక్యము యొద్దకు నడిపిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ నిజమైన ఆనందం ఉంది. ఆ ఆనందముతో పాటు ఉట్టి ఆనందం కాదు, టైం పాస్ కాదు, ఎంటర్టైన్మెంట్ కాదు. అక్కడ ఏం చెప్పాడు? దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు,
అతడు నీటి కాలువల యోరన నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చు, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనదంతయు సఫలమగును. ఉట్టి ఆనందం కాదు, టైం పాస్ అవ్వడం కాదు, తేలికగా సమయం పోవడం కాదు, ఫలభరితం. చేసేదంతా ఫలించేటట్లుగా మారుతూ ఉంది. వాక్యములో దాన్ని పెట్టాడు దేవుడు. ఎక్కడ పెట్టాడు? మనము జ్ఞానములో పెట్టాడు, శక్తిలో పెట్టాడు, పరాక్రమంలో పెట్టాడు, చాలా నిర్విరామముగా ప్రయాసపోటులో పెట్టాడు అని ఇలా అనుకుంటూ ఉంటాం మనం. అది ఎవరు నేర్పిస్తున్నారు? లోకం నేర్పిస్తుంటుంది, శరీరం సంబంధమైన మనసు నేర్పిస్తుంటుంది. కానీ ఇశ్రాయేలులకు మొత్తము కూడా ఎక్కడున్నాయో తెలుసా? ద్వితీయోపదేశ కాండం 28 అధ్యాయంలోనే మొత్తం ఉంది. నా మాట మీరు జాగ్రత్తగా వింటే సమస్త దేశముల కంటే హెచ్చుగా మీరు హెచ్చించబడతారని మొదలు పెట్టాడండి. మిగతా వాళ్ళకు అలా కాదు. మిగతా వాళ్ళకు అలాగా తూర్పుకుందో, పడమరకుందో, ఉత్తరానికి ఉందో, దక్షిణానికి ఉందో, లేదా ఇంకా 4 దిశలు ఉన్నాయి కదా అక్కడ ఉందో అని అష్ట మార్గాల్లో వెతుకుతూ ఉంటారు. అది లోకం, మనకు కాదు. మనకు అన్ని ఎక్కడున్నాయి? ఒకే స్థలంలో పెట్టాడు. అదేంటి? వాక్యం. వాక్యము యొద్దకు వస్తే ఒక్కొక్క విషయము, ఒక్కొక్క ఆశీర్వాదం అన్ని కూడా సమస్త దేశముల కంటే హెచ్చుగా, అందరికంటే ప్రత్యేకమైంది కూడా ఇందులో పెట్టాడు. మనం అందరి వలె వారికి అక్కడ దొరికిందంట, వారికి అక్కడ దొరికిందంట, అది కాదు నీ పని. దొరకగలిగినవన్నీ ఎవరికో, వాళ్ళు ఇక్కడికి రాలేరు గనక, వాళ్ళు తలక్రిందులు అవుతున్నారు గనక జాలిపడి ఇక ఇక్కడనైనా ఈ వ్యక్తికి ఇలా చేయకపోతే లాభం లేదని దేవుడు ఎక్కడెక్కడో అదృష్టం అన్న మన భాషలో అలా 1000 మందిలో ఒకడికి అన్నట్లుగా వారంతా తలక్రిందులు అయిపోతుంటే దేవుడు దర్శిస్తూ ఉంటాడు. అలా అని మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్నిటినీ సకల ఆశీర్వాదంలో కలిపి దేవుడు వాక్యముకు లింక్ చేశాడు. మీరు అర్థం చేసుకోవాలి. ఒక తండ్రి కుమారునికి బైబిల్ జాగ్రత్తగా చదువు, నీకు కాలేజీలో ఉండే అవసరతలన్నీ తీర్చబడతాయని చెప్పాడు. ఆడికి ఎక్కలేదు. మధ్యలో చూసి చాలా బరువైపోయి ఫోన్ చేశాడు. డాడీ అవసరం కావాలి, బైబిల్ చదువుతున్నావా నాయన అడిగాడు. ఫీజు కట్టాలి, అలానే బుక్ కొనాలి. వాక్యం చదువుతున్నావా అంటే, వాక్యం చదవడం ఏంటి, నేను అడిగేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి? నువ్వు వాక్యం చదువు. ఆయన ఎప్పుడు అదే మాట చెప్తున్నాడు, ఈయనకేం ఎక్కట్లేదు. చివరికి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే తప్ప మార్గం లేదని బైబిల్ చదువుతుంటే అప్పుడు అర్థమైంది. ఒక్కొక్క చోట ఏం పెట్టాడు? అతనికి కావాల్సిన డబ్బును పెట్టాడు. అతడు అక్కడికి వస్తున్నప్పుడు వాటిని కనుక్కోవడం మొదలు పెట్టాడు. చదువుతూ ఉంటే అతని అవసరాలు తీరిపోతూ ఉంటున్నాయి. ఇది ఒక సాధారణమైన ఉదాహరణ అయితే, ఇక దేవుడు మన కొరకు పెట్టినవి మీరు ఆలోచించండి. వాక్యం శ్రమలో కూడా ఆనందాన్ని పెట్టాడు. వట్టి ఆనందం కాదు, అంటే ఏదో సమయాన్ని దాటేసేది కాదు. ఆనందాలంటే లోకంలో అదే నిర్వచనం, ఎంటర్టైన్మెంట్ అంటే ఏం లేదు. దాన్ని సింపుల్గా చెప్పాలంటే ఒక తాగుబోతులాగా పడి ఉండడం. అర్థమైంది మీకు? నీకు తెలియదు, టైం వెళ్ళిపోద్ది. మత్తునిలాగా పడి ఉండడం, అది కాదు సంతోషం అంటే. సంతోషం అంటే దేవుడిచ్చిన జీవిత కాలం అంతా ఎగిరిపోయి అయ్యో నాకు తెలియలేదు అంటే ప్రమాదం. అది దేవుడిచ్చే సంతోషాలు అద్భుతమైనవి, మనం గుర్తించాలి. అందుకే వాక్యంలో సంతోషం ఉంది. అక్కడికి వస్తే నీ జీవితం ఫలభరితముగా ఉంటుంది. నీ ఆకు వాడదు, నువ్వు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటావు. ఏ సమయమునకి ఏ స్థానములోకి చేరుకోవాలో చేరుకునేదాన్ని దేవుడు నీకు బయలుపరుస్తాడు. అందుకే వాక్యమును చదవమని, ధ్యానించమని, రాత్రైనా సరే అర్ధరాత్రి కూడా మేల్కొంటాను అన్నాడు భక్తుడు. నీ వాక్యమును ధ్యానించుటకై, నువ్వు నాకు ఈ రోజున ఏమిచ్చావో, ఏ దీవెనలు ఇచ్చావో తెలుసుకోవడానికి అర్ధరాత్రి మేల్కొని వాడును అన్నాడు వాక్యంలో. అది మనం గుర్తించాలి. కాబట్టి వాక్యములో ఆనందం ఉంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే దేవుడు సమాధానముల గురించి మాట్లాడుతున్నాడు. సమాధానములో ఆనందం ఉంది.
దేవుడు దేంట్లో నిజమైన ఆనందం ఉందో ఆ ఆనందము నిజమైనది గనక సమయం మాత్రం పోవడం కాదు, అక్కడ నువ్వు ఫలభరితంగా ఉండడం, నీ జీవితం పరలోకం గుర్తించే విధానంలో ఉండడం, ఇవన్నీ కూడా మిళితమైంది నిజమైన ఆనందం. ఇది మనం గుర్తించాలి. ఆనందం అంటే మన సమయాన్ని దొంగిలించేది అనుకోండి, మనకు తెలియకుండా మన సమయం ఎగిరిపోయేది అనుకోండి, అది ప్రమాదం. దానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. కానీ నిజమైన ఆనందం అనేది సమయముతో పాటుగా నీ విలువను పెంచేది, నేను ఫలభరితంగా చేసేది, దేవుని రాజ్యం పరలోకం గుర్తించే ఆ అంతస్తు నీకు ఇవ్వగలిగే దాంట్లో నిజమైన ఆనందం ఉంది. వాటినే దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకొరకు దేవుడు సమాధానమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సమాధానం నీ సహోదరునికి నీకు విరోధం ఏదైనా ఉంది అని గుర్తుకు రాగానే ఏం చెప్పాడు? మొదట సమాధానం అన్నాడు. చూసారా? మొదట సమాధానం. ఎందుకు? అందులో ఉంది ఆనందం. సమాధానంగా లేరనుకోండి, ఆనందంగా ఉంటారా? కుటుంబంతో సమాధానంగా ఉండాలి. కుటుంబంతో సమాధానంగా లేకపోతే ఆ రోజు మీకు ఎంత బరువు ఉంటుందో. ఎందుకు ఇంత కష్టం అవుతుంది, ఎందుకు ఇంత కష్టంలోనికి వెళ్ళాను, నా మనసే నాకు ఇబ్బందిగా ఉందేంటి, ఏంటిది అంత అనుకున్న పరిస్థితుల్లో ఇల్లేం కూలిపోలేదు, మన సౌకర్యాలేం పోలేదు, మనకున్న ఇష్ట వస్తువులు ఎవరు తీసుకోలేదు, అన్ని ఉన్నాయి, కానీ మనకు ఇబ్బందిలో ఉన్నాం, ఇరుకులో ఉన్నాం. ఏంటి? సమాధానం లేదు. దేవుడు అందుకే మొదట వెళ్ళి నువ్వు సహోదరునితో సమాధాన పడు, కుటుంబంతో, సంఘముతో, సన్నిహితులతో సమాధానం ముఖ్యం. ఆ విషయాన్ని దేవుడు వాక్యంలో మనకు తెలియజేస్తున్నాడు. సమాధానము కొరకు మొదట అంటున్నాడు, త్వరపడు అంటున్నాడు. అది మనం గుర్తించాలి. ప్రభువు సమాధానము యొద్దకు, సమాధానము కొరకు ప్రయాసపడమంటున్నాడు. అది మనం గుర్తించాలి. లేదంటే అక్కడ నుండి ఎంత ప్రమాదములోనికి వెళ్ళిపోతాం, ఎంత దూరంలోనికి వెళ్ళిపోతాం, దేవుని విమర్శించబడే స్థితిలోనికి వెళ్ళిపోతావు, పెద్ద శిక్షలు పడే దగ్గరికి వెళ్ళిపోతావు. అటుండి ఇంకా సమాధానం లేని స్థితి నిన్ను చాలా దూరంగా తీసుకొని వెళ్తుంది. అందుకే త్వరపడు వెంటనే అని దేవుడు వాక్యంలో చెప్తున్నాడు. సమాధానం యొద్దకు దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఎందుకంటే సమాధానములో ఏముంది? సంతోషం ఉంది. కుటుంబంతో, సంఘంతో, అలాగే మన క్షేమాన్ని కోరే సన్నిహితులతో మనము సమాధానాన్ని కాపాడుకోవాలి. సమాధానం లేనప్పుడు సమాధానం కొరకు అని చెప్పవలసిన దాన్ని చెప్పడానికి మొదట అక్కడ కనబడాలి అన్న విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. ఎందుకు విరోధం ఉంది అని గుర్తొచ్చింది? నువ్వేదో చెప్పాల్సింది చెప్పలేదు, అందుకనే గుర్తొచ్చింది. కానీ నువ్వు చెప్పాల్సింది చెప్తే, నువ్వు ఇవ్వాల్సిన ఆ క్లారిటీ ఇస్తే, అప్పుడు నీకు విరోధం. నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను మొత్తము, లేదు నువ్వు చెప్పాల్సింది ఏదో ఉంది గనక మొదట అక్కడికి వెళ్ళు అన్నాడు దేవుడు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి సమాధానం యొద్దకు దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, అక్కడ సంతోషం ఉంది అనేది దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్న విషయం. అలాగే ఆరోదిగా దేవుడు మనకిచ్చిన బాధ్యతల్లో మన సంతోషం ఉంది. ఏ పని చేయకుండా కూర్చోండి, మీకు సంతోషమే ఉండదు. మీ పని మీరు చేస్తేనే మీకు సంతోషం. ఒక స్టూడెంట్గా ఉన్నాడు, చదివితేనే సంతోషం. చదవకుండా ఖాళీగా కూర్చొని సంతోషం అంటే కుదరదు, నీకు సంతోషం ఉండదు. దేవుడు నీకు చెప్పిన పని చేయకుండా నీకు సంతోషం ఉండదు. దేవుడు కొన్ని పనులు ఇచ్చాడు, బాధ్యతలు ఇచ్చాడు, అందులో ఆరోగ్యం ఉంది, అందులో ఆనందం ఉంది, అందులో జీతం ఉంది, దేవుడిచ్చే ప్రతిఫలం ఉంది. మన పనులు, మన బాధ్యతలు, మన సంతోషం అవేవి చెయ్యని రోజున సంతోషం అనేది ఉండదు. అది మనం గుర్తించాలి. క్రమశిక్షణ ఎంతో సంతోషాన్ని కలుగజేస్తుంది. క్రమశిక్షణ లేనప్పుడు జీవితం చాలా బరువు అవుతుంది. సెలవు రోజున పిల్లలను చూస్తే టైంకు తినరు, టైంకి ఏం చేయాలో చేయరు. కాబట్టి ఆనందం ఎక్కడుంది? క్రమశిక్షణలోనే ఆనందం ఉంది. ఇక్కడ ఆనందం లేదు. ఈ స్వేచ్ఛలో జీవితం బరువైపోతుంది, అలసిపోతుంది, స్ట్రెస్కు గురవుతుంది. కాబట్టి దేవుడు ఇచ్చిన పనులు చేసినప్పుడే సంతోషం, దేవుడు అనుగ్రహించిన బాధ్యతలు నెరవేర్చినప్పుడే సంతోషం అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అందుకే దేవుడు ఆ విషయాలను మనకు తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథం 27వ అధ్యాయంలో 23వ వచనాన్ని మనం చూస్తే, నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందల యందు మనసుంచు. ఎక్కడ పెట్టు? నీ మనసు నీ పని మీద పెట్టు, దేవునికి ఇచ్చిన బాధ్యతల మీద పెట్టు. ఏ పనులు ఇచ్చాడు, ఏ బాధ్యతలు ఇచ్చాడు, అందులోనే నీ సంతోషం ఉంది, అందులో నీ ఘనత ఉంది, నిరీక్షణ వలన కలిగే సంతోషం కూడా ఉంది అన్న విషయాన్ని వాక్యము మనకు తెలియజేస్తుంది.
అలాగే ఎఫెసీ పత్రిక 5:28 దొంగిల వాడు దొంగిలక ఏం చేయాలి? అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడాలి చెప్పాడు దేవుడు. ఇక్కడ మంచి పని చేసి కష్టపడి ఇతరులకి ఇవ్వగలిగితేనే నీ సంతోషం ఉంది. లేదంటే నీదంతా ఎగిరిపోయే సంతోషం, తర్వాత అంతా ఏడుస్తావు. నిజమైన సంతోషము నిన్ను గొప్ప సంతోషంలోనికి తీసుకుని వెళ్తుంది. నిజము కానిది మైమరిపించి తర్వాత ప్రమాదములో మనల్ని పడేస్తుంది. కాబట్టి దేవుడు నిజమైన సంతోషం మన పని నెరవేర్చినప్పుడే ఉంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే ప్రసంగి రాస్తున్నాడు, చేయుటకు దేవుడిని చేతికిచ్చిన ఏ పని అయినా శక్తి లోపం లేకుండా చేయి. అక్కడికి అవకాశం లేదు, ఇక్కడే ఉంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడే అవకాశం ఉంది. కాబట్టి మన బాధ్యతలు, మన పనులు మనము నమ్మకముగా నెరవేర్చాలి. నెరవేర్చినప్పుడే మనకు సంతోషం. ఏ పని చేయకుండా కూర్చోవడం మన సంతోషం కాదు. మన పని చేసినప్పుడే మనకు సంతోషం. హోంవర్క్ చేయకుండా పిల్లలు ఉన్నారు అనుకోండి, తర్వాత హోంవర్క్ చేయకుండా బాగా సంతోషించాను అనుకుంటే తర్వాత స్టార్ట్ అవుద్ది టెన్షన్, తర్వాత అదంతా గుర్తొస్తుంది, మైండ్ స్ట్రెస్ అవుద్ది, ఏడవడం మొదలు పెడుతుంటారు. మీకు అర్థమైందా? మీ సంతోషం ఏమైంది? ఏడుపుకి తీసుకొచ్చింది, టెన్షన్కి తీసుకొచ్చింది, ఒక చోట ఉండలేని పరిస్థితికి తీసుకొచ్చింది. అది నిజమైన సంతోషం కాదు. నీ పనులు నువ్వు నెరవేర్చినప్పుడే, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చినప్పుడే నువ్వు సంతోషపడగలవు. అందుకే అక్కడ జ్ఞానమును ఉపయోగించాలి, అక్కడ తెలివిని ఉపయోగించాలి, దేవుడు నీకు అనుగ్రహించిన సామర్థ్యమును ఉపయోగించాలి. ఎందుకంటే అందులో నీ సంతోషం ఉంది. అలాగే నువ్వు ఊహించే జీవితం కూడా అందులోనే ఉంది. ఈ పనులన్నీ మెట్లు. నువ్వు అనుకున్న అంతస్తులోకి చేరుకోవడానికి దేవుడు నీకు ఇచ్చిన ఈ బాధ్యతలన్నీ నెరవేరుస్తూ ఉంటే ప్రమోషన్ అనేది ఏమవుద్ది? నీ దగ్గరికి వస్తుంది. ఒక రోజున దేవుడు దాన్ని తీసుకొస్తాడు. నువ్వు కోరుకుంటున్న అంతస్తును ఎలా చేరుకోవాలి? ఇప్పుడు చేస్తున్న దేవునికి ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉంటేనే ఆ బహుమానం నీ దగ్గరికి వస్తుంది. అది మనం గ్రహించాలి. మన బాధ్యతలు నెరవేర్చుట్లో మనకు సంతోషం ఉంది గనక దేవుడు మన బాధ్యతలు నెరవేర్చుట మీద మన దృష్టి పెట్టాలని, మన మనస్సును ఉంచాలని దేవుడు మనకు బోధిస్తున్నాడు. చివరిగా మనము తృప్తి కలిగి ఉండుటలో సంతోషం ఉంది. తృప్తి కలిగి ఉండుట ఇది చాలా శక్తివంతమైన విషయం, మనం నేర్చుకోవాలి. తృప్తి లేనివాడు దేంట్లో కూడా సంతోషించడు. తృప్తి కలిగిన వాడు దేవుడు తనకు అనుగ్రహించిన వాటిలో సంతోషించగలడు. తృప్తి కలిగి ఉండాలి. ఏది ఎప్పుడు ఇవ్వాలో దేవుడు ఇస్తాడు. కాలాల సమయాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. కాబట్టి ఆ పరిస్థితి ఏంటి, ఆ కాలం ఏంటి, ఆ పరిస్థితులు ఏంటి తెలుసుకోవడం మన పని కాదు. సమర్థవంతుడైన దేవుని చేతుల్లో అవన్నీ కూడా ఉన్నాయని మనం తెలుసుకొని ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. సమయము అందలి పరిస్థితులు దేవుని చేతుల్లో ఉన్నాయి కనుక ఈ రోజు నాకు దేవుడు ఏమి అనుగ్రహించాడో దాంట్లో నా ఆనందం ఉంది, నా ఆశీర్వాదం ఉంది. అలాగే నేను కోరుతున్నది ఎప్పుడు అనుగ్రహించాలో ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతుల్లో ఉంది. కాబట్టి ఆయనకు తెలుసు ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు అని మనం గుర్తించి మనము తృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు దేవుని వాక్యంలో. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలను మనం చూస్తే, నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఎలాగూ చెప్పటం లేదు, నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును. దేవుడు నన్ను దీన స్థితిలోనికి పంపిస్తే అందులో ఉండడం ఎలా నేను ఎరుగుదును. సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. అక్కడ కూడా దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు. ఇక్కడ ఏం చేయాలో గుర్తించి ఆ పనిలో ఉంటాను. కాబట్టి పౌలు శీలలు చెరసాల్లో పడితే ఏం చేశారండి? ఏం చేస్తారు? దేవుడు మమ్మల్ని ఇక్కడ ఉండమన్నాడు. సో మన కార్యక్రమం ఏంటి? మన ప్రోగ్రామ్ ఏంటి? దేవుని స్తుతించుట, దేవుని మీద ఆధారపడుట, దేవునికి ప్రార్థించుట, కీర్తనలు పాడుట. అక్కడ ప్రోగ్రాం మొదలు పెట్టారు వాళ్ళు. మనమైతే ఏం ఆలోచించే వాళ్ళం? ఈ పాటికి ఇంట్లో ఉండేవాడిని, ఈ పాటికి లైట్ వేసి ఫ్యాన్ స్విచ్ వేసి
చక్కగా దేవుడిచ్చిన కుర్చీలో కూర్చొని ఇవన్నీ ఆలోచిస్తుంటే లోపల దుఃఖము, బాధ. నన్ను ఎవరో బంధించారు, జైల్లో పడ్డాను, ఈ గాయాలేంటి, ఈ అవమానాలేంటి. అది కాదు. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? దేవుడు ఎక్కడ ఉంచాడు, ఈ పరిస్థితిలో ఉంచాడు గనుక ఇక్కడ ఏం నేర్చుకోవాలి? తృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడేం చేయాలి? దేవుని మీద ఆధారపడాలి, దేవుని యందు ఆనందించాలి. దేవుడు ఉన్నాడనే విషయాన్ని ఎక్కడ కూడా, ఈ పరిస్థితుల్లో కూడా దేవుడు నా కొరకైన కార్యాలు చేయగలడనే విశ్వాసాన్ని ప్రకటించాలి. అది చూశారండి ఎవరు? ఖైదీలు. ఖైదీలు ఏం చూశారు? ఏంటి ధైర్యం, రక్షణ అంటే ఇది. వారికి ఏమర్థమైంది? రక్షణ అంటే జైల్లో నుండి బయటికి వెళ్ళడం అనుకున్నాము, కానీ రక్షణ అంటే ఇది కాదు, ఇది రక్షణ. కాబట్టి అందరూ ఆ చెరసాల తలుపులు తెరవబడినా కూడా ఎవ్వరు పారిపోలేదు. ఎందుకంటే నిజమైన స్వేచ్ఛ ఎక్కడుందో మాకు అర్థమైంది. ఎక్కడో బయట వెతుకుడు కాదు, అది మనలోనే ఉంటుంది అన్న విషయం వాళ్ళని చూసినప్పుడు అర్థమైంది. కాబట్టి అందరూ మారు మనసు పొందారు. చెరసాల నాయకుడు కూడా రక్షణ పొందాలంటే ఏం చేయాలని అడిగాడు. చూసారు, ఎటువంటి గొప్ప విషయం. కాబట్టి తృప్తి కలిగి ఉండుట అనే విషయాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మన జీవితం దేవుని చేతుల్లో ఉంది. మనకేది ఎప్పుడు ఇవ్వాలి అనేది ఎవరి పని? దేవుని పని. ఆ పని మనం చేతుల్లోకి తీసుకోకూడదు. మన వలన కాదు, మనం చేయలేం. పిల్లలకు తల్లిదండ్రులు దేవుడు పెట్టాడు కాబట్టి వారు ఎంత ఆరోగ్యకరంగా, ఎంత క్రమశిక్షణలో వాళ్ళని పెంచుతూ ఉన్నారు. అలా కాకుండా అన్ని వాళ్ళ చేతులను పెట్టి వెళ్ళారనుకోండి, ఏది తినాలో, ఎంత తినాలో తెలియదు. తినకూడనివన్నీ ముందే నింపుకుంటారు కడుపులో. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రుల అదుపులో లేకుండా ఎక్కడ కూడా పెరుగుతున్న వాళ్ళందరూ జంక్ ఫుడ్ తో నింపుకుంటున్నారు కడుపు అంతా కూడా. కాబట్టి వారికి ఏమి ఇష్టం అంటే రకరకాల ఇష్టం. ఎందుకు అంటే ఏం చెప్పలేరు. ఎందుకు ఇష్టం నీకు? అందులో శరీరానికి సంబంధించిన ఏమున్నాయి అంటే అడిగితే అని చెప్తారా? అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మన జీవితం దేవుని చేతుల్లో ఉంది అనేది మనకు సురక్షితం. కాబట్టి జీవితం దేవుని చేతుల్లో ఉన్నప్పుడు, ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆయన చేతుల్లో ఉన్నప్పుడు నీవు తృప్తి నేర్చుకుంటావు. నాకు ఈరోజు ఏం కావాలో, ఏది క్షేమకరం ఆ దేవుడు నాకు ఇచ్చాడు. ఇంకేదైనా కావాలంటే ఎప్పుడు ఇవ్వాలో ఆయన దగ్గర ఉంది, దాన్ని అప్పుడు ఇస్తాడు అనేది మనకు తృప్తిని కలగజేస్తుంది. ఆ తృప్తిలో సంతోషం ఉంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధన. 1 తిమోతి 6:6 మనం చూస్తాం. గొప్ప లాభ సాధన ఏంటది? సంతృప్తి మరియు దైవ భక్తి అంటాడు. సంతుష్టితో కూడిన దైవ భక్తి. దైవ భక్తిని ఈ లోకములో సంతృప్తి కలిగి చేస్తే ఏంటది? గొప్ప లాభ సాధనం. తృప్తి కలిగి నువ్వు దేవుని యందు భక్తి చేయడం మొదలు పెడితే అంతకు మించిన లాభం లేదంటున్నాడు. తృప్తి నేర్చుకోనందుకే మనుషులు తొందరపడుతూ ఉన్నారు, సంతోషాన్ని కోల్పోతున్నారు, దేవుడిచ్చే జీవితాన్ని కోల్పోతున్నారు. కాబట్టి తృప్తి కలిగి ఉండడం రక్షణలో ఇది నేర్పించాడు. సైనికులు వారు వచ్చి మేమేం చేయాలి బాప్తిజం తీసుకోవడానికి అని అడిగితే ఏం చెప్పాడు? మీ జీతాలతో మీరు తృప్తి కలిగి ఉండాలి అనే విషయాన్ని చెప్పాడు. కాబట్టి తృప్తి దేవుడు చేతిలో ఉంది. నా జీవితం, నాకు ఇవ్వవలసినవన్నీ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు, ఆయన చేతుల్లో ఉంది. ఏది ఎప్పుడు ఆరోగ్యమో, ఎప్పుడు క్షేమకరం ఆయన ఇస్తాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం తృప్తి కలిగి ఉండగలం. అందుకే ఇక్కడ వాక్యంలో చూస్తున్న ఫిలిప్పీ పత్రిక 4:11 నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. కాబట్టి నన్ను ఏది బాధించదు. ఇప్పుడు నేను నేర్చుకున్నాను. దేవుడు ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా నా దైనందిన జీవితాన్ని కొనసాగింప చేసుకోవాలో ఆ ప్రోగ్రాం అంతా నేర్చుకున్నాను. ఆయన ఎక్కడుంచినా అదే ప్రోగ్రాం నేను నడిపిస్తాను. చూసారా, ఈ పరిస్థితులు ముఖ్యం కాదు. ఎందుకంటే మనం ఎవరము? యాత్రికులం. భూమి మీద మనము యాత్రికులం. యాత్రికుడికి ఎప్పుడు ఒకే పరిస్థితి ఉండదు. అంటే మనం యాత్రికులాగా ఒక ట్రైన్లో ఉండి వెళ్ళట్లేదు, యాత్రికులుగా భూలోక యాత్ర నడుస్తూ వెళ్ళట్లేదు. కానీ దేవుడు మన జీవితాన్ని, శరీరం ఇక్కడే కంఫర్ట్ జోన్ లో ఉన్నట్టుగా ఉన్న జీవితాన్ని నడిపిస్తున్నాడు దేవుడు.
జీవితాన్ని నడిపిస్తున్నాడు. రకరకాల పరిస్థితుల గుండా అక్కడ సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుంటే మనము సంతోషంగా ఉండగలం. అది నేర్చుకోవాలి అన్న విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. అది ఎలా వస్తుంది? నీ జీవితం దేవుని చేతుల్లో ఉంది. నీకు అన్నిటిని ఇచ్చేవాడు ఎవరు? దేవుడు. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఏది ఎప్పుడు కావాలో ఇచ్చేవాడు ఆయన అన్న విషయాన్ని తెలుసుకున్నప్పుడు మన సంతృప్తి కలిగి ఉండగలము. ఆ యొక్క సంతృప్తిలో మనకు సంతోషం ఉంది. కాబట్టి దేవుడు దాన్ని నేర్చుకోమని మనకు తెలియజేస్తున్నాడు అన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనం వినాలి, దేవుడు చెప్పేదాన్ని వినాలి. నిజమైన సంతోషం ఎక్కడుందో దాన్ని గురించి దేవుడు మనకు బోధిస్తున్నాడు. అది మనం వినాలి, ఆ మాటకు మనము లోబడాలి. అప్పుడు దేవుడిచ్చే ఆనందాన్ని పొందుకుంటాం. ఆనందంతో మన జీవితాన్ని నింపుకోవాలి. అట్టి ఆనందాన్ని ఇతరులకు తెలియజేసేవారుగా మనం ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.